హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇల్లుకు మా పొలానికి పెద్దగా దూరం ఏమి ఉండదు, పక్కనే ఉంటుంది మా ఇల్లుకు మా పొలం అయితే. అయినా కానీ నేను ఎప్పుడు మా పొలం దగ్గరికి అంటే లోపలి వరకు వెళ్ళను. వెళ్తేకి ఫస్ట్ మడి సెకండ్ మడి అంతకు మించి అస్సలు వెళ్ళినాక అంతవరకు కూడా వెళ్ళను అసలు. కానీ ఈరోజు ఎందుకు అంతనం వెతుక్కుంటూ ఒరల పొంటి తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నేను ఎందుకు వెళ్ళానో లాస్ట్లో చెప్తాను. నేను ఏం దోలాడుతున్నానో ఏం తెంచుకుంటున్నానో చెప్తాను లాస్ట్కి. అయితే మా పొలం చూడండి ఎలా అయింది. అయితే ఆల్మోస్ట్ పొలం అయితే అంతా అయింది. ఇంకొంచెం ఎండాలి. ఎండిన తర్వాత ఇక వరిచేనులు కోసుడే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయినాయి. వరిచేనులు కోయడం కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మార్కెట్లో వడ్లు కూడా పోస్తున్నారు. మనం కూడా కొయ్యాలి, కానీ కొంచెం టైం పట్టేలా ఉంది మా వరిచేనుకి అయితే. నేను ఎప్పుడు ఒక్కదాన్ని అయితే అస్సలే పోను పొలం దగ్గరికి. ఎందుకంటే నాకు పాములు ఉంటాయని భయం, ఒరాల పొంటి. మా ఊరలకు నేను చాలాసార్లు పాములు చూశాను, అందుకే నేను ఒక్కదాన్ని అస్సలే పోను. ఎంతసేపు ఉన్నా మా ఆయన వెళ్ళేటప్పుడే తనతో పాటు వెళ్తాను, లేదంటే నాకు ఏమైనా పని ఉంటే కొంచెం రిక్వెస్ట్ చేసి అయినా తీసుకెళ్తాను. అంతేగాని అయితే ఎప్పుడు ఒక్కదాన్ని వెళ్ళను. 10:30, 11 గంటలకు పోయానండి పొలం కాడికి అయితే. అయినా కానీ అసలు మస్తు ఎండ కొడుతుందిపిస్తుంది. అక్కడ నుంచి ఇంటికి వచ్చేలోపు ఫుల్ చెమటలు పట్టినాయి అసలు. చాలా రోజులైంది కదా పనికి వెళ్ళక, అందుకో నీడ పట్టి ఉండి ఉండి ఎండకి వెళ్ళాలంటే కొంచెం సేపటికే మస్తు అసలు చెమటలు అయితే ఫుల్ పట్టినాయి. నేనైతే పొలం కాడికి ఎందుకు పోయినా అంటే, నేనైతే బ్రింగ్రాజ్ మొక్క కోసం, అదే అండి గుంటగరడాకు అంటారు కదా, దానికోసం అయితే పోయినా. అసలు ఎంతసేపు తిరిగినా కానీ కొంచెమే దొరికింది అసలు. ఇక్కడైతే మా దేవుడు ఉంటాడు, పొలంలో దేవుడు ఉంటాడు కదా, అట్లా పొలం కాడ దేవుడు అన్నట్టు. అందుకే చెట్టు మాత్రం ఎప్పుడు మేము తీసేయం, మొత్తం మళ్ళనే ఉంటుంది మాకు. అయితే నాకు ఒకదాన్ని వెళ్ళాలంటే భయం కదా, అందుకోసం మా ఆయన తీసుకొని పోతున్నా. మా ఆయనకు పక్కన ఏదో కొంచెం మోటార్ పెట్టే పని ఉందంటే ఆయన వెళ్తున్నాడు. ఇక్కడైతే మా మామయ్య గారు గడ్డి కోస్తుంటారు ఒరాలకి. అసలు స్టార్టింగ్లో ఒరాలకి ఏం గడ్డి ఉండదు కదా, కానీ వర్షం పెద్దగా అయితే కొద్దీ గడ్డి అయితే ఫుల్ అవుతుంది. అప్పుడు వెళ్ళాలంటేనే ఫుల్ భయం అవుతుంది నాకైతే. చూడండి ఎంత గడ్డి ఉంది, అదంతా బర్రెలకు కోసుకొని పోతారు. ఇప్పటికే గడ్డి మిషన్తో మేము 2 సార్లు కోసినాము, అయినా కానీ అంత గడ్డి పెరుగుతూనే ఉంది. భృంగరాజ్ మొక్క అయితే చూడండి, నాకైతే కొంచెం దొరికింది బాగానే. అసలు అది ఎలా ఉంటుందో చాలా మందికి తెలుసో తెలియదు, నాకైతే తెలీదు. కానీ హెయిర్ గ్రోతింగ్కి మాత్రం చాలా ఉపయోగపడుతుంది అది. ఇవి పొడిపిలండి. అసలు పోయిన సంవత్సరం అయితే నేను ఇలాంటివి అయితే చాలా బీకేసిన అసలు. అయినా కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి 2 సార్లు డ్రమ్ సీడ్ వేసేసరికి ఇది మొత్తం అయితే చాలా ఎక్కువ అయిపోయింది. పోయిన సంవత్సరం పోయిన కారు అయితే అసలు నేను చేనులో మొత్తం తిరుక్కుంటూ ఆ ఒడిపిలు మొత్తం తెంచినాను. అయినా కానీ అసలు ఇక మొత్తం అయితే పోలేదు. అక్కడక్కడ నాకు కనిపించకుండా మిగిలిపోయినవి అయితే ఉన్నాయి. అయితే మీ ఆయన కూడా వచ్చింది కదా, మరి మీ ఆయన కనిపించలేదు ఎందుకు వీడియోలో అనుకుంటున్నారా? వీడియో తీసేది మా ఆయననే, అందుకోసం అనేసి నేను ఒక్కదాన్ని కొంచెం దగ్గరలో పొలం కాడికి పోయి చూసి వస్తున్నాను. నాకు తెలుసు కదా ఎక్కడెక్కడ దొరుకుతుందా భృంగరాజ్ అనేసి. అక్కడికి వెళ్ళి నేను కొంచెం కొంచెం తెంపుకొని వద్దాం అని చెప్పి మా ఆయన వీడియో తీయమంటే తీస్తున్నాడు. అయితే ఆయన మోటార్ పని కూడా అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం. అసలు చాలాసేపు వెతికినా కానీ అసలు భృంగరాజ్ అయితే అస్సలు దొరకట్లేదు. స్టార్టింగ్లో వర్షం వేసిన ఒక నెల రోజుకు 2 నెలలకైతే చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఫుల్ వాటర్ పెడతాం కదా, అప్పుడు ఫుల్ వాటర్ పెడతాం, గడ్డి ఎక్కువ ఉండదు కాబట్టి చాలా దొరుకుతుంది. కానీ ఇప్పుడు మాత్రం అసలు దొరకట్లేదు, ఎందుకంటే తడి తప్పుతాం కదా, తడి తప్పినందుకు చెట్లకు నీళ్ళు లేకపోయేసరికి అవైతే ఎండిపోతున్నాయి. అయితే ఆ హెయిర్ ఆయిల్ కూడా ఎలా అసలు ప్రిపేర్ చేయాలి, అందులో ఏమేమి వేయాలో కూడా నేను లాంగ్ వీడియోలో చేస్తాను. ఇంకోటి చూడండి, ఇదైతే మా కింది మడి. ఈ మడికాయ పోవాలంటే నాకు ఫుల్ భయం అవుతుంది, ఎందుకంటే ఒకసారి 2 సార్లు ఇక్కడే పాము చూసిన నేను, అందుకోసం అనేసి అసలు నేను వెళ్ళను, నాకు చాలా భయం వేస్తుంది. అయితే లాస్ట్లో కరిపాకు చెట్టు ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళి కరిపాకు తెంపుకొని ఇంకొచ్చేద్దామని చెప్పి అక్కడైతే వెళ్తున్నాను. వెనక మా ఆయన అనుకున్నాడు కాబట్టి నేనైతే ధైర్యంగా పోతున్నాను. మీలో ఎవరైనా ట్రై చేశారా ఇంతకుముందు భృంగరాజ్తో అసలు హెయిర్ ఆయిల్ చేసుకోవచ్చు అని? చూడండి, భృంగరాజ్ మొక్క అయితే ఇట్లా ఉంటుంది, దానికి ఒక మంచి ఫ్లవర్ ఉంటుంది. ఆ ఫ్లవర్ చూసి గుర్తుపట్టవచ్చు మనం ఈజీగా. మనం తెంచుతుంటే కూడా మన చెయ్యి అయితే బ్లాక్ కలర్ అయితే అవుతుంది కదా, అట్లా కూడా గుర్తుపట్టవచ్చు తెలియని వాళ్ళైతే. నేనైతే స్టార్టింగ్లో అట్లనే గుర్తుపట్టేది. అయితే చెయ్యి బ్లాక్ కలర్ అవుతుందా లేదని చూసుకొని, కాకపోతే ఆ మొక్కను పడేసి వచ్చేదాన్ని, అయిన చెట్టే తెచ్చుకునేదాన్ని నేను. అయితే నాకు పెళ్ళి కాకముందుకు చాలా జుట్టు ఉంటుండే, స్కూల్లో కానీ కాలేజీలో కానీ చాలా పొడవుగా ఉంటుండే. తర్వాత పెళ్ళైన తర్వాత ఎందుకో జుట్టు కొంచెం కొంచెం తగ్గిపోయిందండి చాలా. అందుకోసం అనేసి
ఒకసారి ట్రై చేద్దాం అని గ్రోత్ అవుతుందా అవ్వదా చూద్దాం ఒకసారి పెట్టుకొని. మన పొలంలోనే ఉంటుంది కదా, న్యాచురల్గా ఉండే మొక్కలే కదా అని చెప్పేసి తెంచుకున్నాను. చూడండి మా కరివేపాకు చెట్టు అయితే ఎంత పచ్చగా ఉందో, నిగనిగలాడిపోతుంది అసలు. చూడగానే మస్తు స్మెల్ వస్తుంది ఈ చెట్టు అయితే, అందుకోసమని తెంచుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్టు